అధ్యక్షుడు గారికి, మిత్రులు అందరి గారికి, సాగర్ కమిటీకి అందరికీ కూడా నమస్కారాలు. ముందు పోయింది ఒక 3 రోజుల నుంచి జలుబు చేసే చదువుకి ముందు పోయింది. ఒక వారం నుంచి రుద్దురామయ్యలో చేపట్ట వస్తాను, మాట్లాడితే చాలు వీడియో తీస్తాను మాట్లాడితే చాలు. అంటే అలా తప్పగా మాట్లాడకూడదు అని ఆయన ఉద్దేశం. కానీ ఈరోజు మాత్రం నేను పోసి అలా తప్పగానే మాట్లాడతాను. ఎందుకంటే కొంత బాగాలేదు కాబట్టి, ముఖ్యంగా నా మీద ఆశ పెట్టుకున్న రుద్దురామయ్య మొట్టమొదట నన్ను క్షమించుకోవాలి. ఇక్కడికి నేను ఏ పేరుతో వచ్చినానంటే, నేను మాట్లాడకూడదనేమి మా సాగర్ రమేష్ ఉన్నాడు కదా, మా సాగర్ రమేష్ మాట్లాడితే నేను కూర్చొని వింటాను కదా, నేను మాట్లాడే ఆసక్తి కంటే సాగర్ రమేష్ మాట్లాడితే దీని ఆసక్తి అనేది ఎక్కువ. ఎందుకంటే సాగర్ రమేష్ అందరూ నడిచే గ్రంథాలయం ఉంటారు. నడిచే గ్రంథాలయం కాదు, ఆయన చెప్పే మాటలు, ఆయన తెలుసుకున్న జ్ఞానం ఏది కూడా మనకు గ్రంథాలయంలో దొరకదు, యూనివర్సిటీలో కూడా దొరకదు. మనవన్నీ కూడాను ఒకడు రాసుకుండిపోయిన పుస్తకాలను చదివిన ఎంగిలి జ్ఞానం, ఎంగిలి ఆలోచన, ఎంగిలి భావాలు. నిజమైన భావాలు, నిజమైన జ్ఞానం ఎవరుంటుందంటే ఒక బతుకుడు ఉంటుంది, ఒక పాఠశాల ఉంటుంది, ఒక సంచారి. అటువంటి సంచారి సగం రమేష్కి ఆయనకు ముందు ఆయన మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పుస్తకాల్లో లేదే అనిపించి ఆయనే మనకు ఒక కొత్త స్కూల్ ఆఫ్ థాట్ లాగా కనిపిస్తున్నారు, ఒక కొత్త యూనివర్సిటీ లాగా మనకు. కాబట్టి తిరుపతి నుంచి మన కోసం ఇంత దూరం వచ్చిన సగం రమేష్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఎక్కువ మాట్లాడను, ప్రత్యేక మాట్లాడలేదు. మధ్యలో దగ్గర సెకండ్ కాదా ఇక కూర్చోవలసిందే, ఇంకా తప్పదు. కాబట్టి తక్కువ వచ్చే వరకు మాట్లాడాలి. ఇంతవరకు మనం సమయం రమేష్ మాట్లాడుతూ ఉంటే నన్ను ఉద్యోగి దిగినాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. పోతే నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ దిశలో నన్ను తిట్టారు. సగం రమేష్కి నా వృత్తికి పోతే ఏమీ తెలియదు. మీరు సార్ ఆంధ్ర వాళ్ళు అన్నాడు, నేను ఆంధ్ర వాళ్ళు అన్నా. తిరుపతి నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తే, రమేష్ అని పేరు సాగం నాగరాజు గారు ఫోన్ చేస్తే, ఒకసారి ఫోన్ చేసి, స్వామి నువ్వు నవ్యాంధ్ర కొత్తగా మనము బయటకు వచ్చినాం, మన బయటకు రాలేదు, వాళ్ళు దొబ్బినారు బయట. తెలంగాణ నిరూపించుకొని సిగ్గు లేకుండా బయటకు వచ్చినాం. అప్పుడు సిగ్గు లేకుండా గెలవలేదా వాళ్ళతో అందరితో. కాబట్టి ఆ కర్మ అనిపించింది తప్పగా మరి వీళ్ళందరూ దొబ్బినారు. తెలంగాణ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మీకు తోలు కొత్తగాపురంలో ఎట్లుంటారు అని వాళ్ళు హైదరాబాద్ బయట దొరికితే సాగం నారాయణ లాంటి వాళ్ళకి పెద్ద తోలు. ఆ తోలులో ఒక సాగునీరు, ఒక పెద్ద బుక్కు ప్రమాణానికి వెళ్తామని ఒక పుస్తకం తీసుకొని రావాలని సార్ ఇలా నవ్వేంద్ర అని పుస్తకం ఇంత పుస్తకం చూస్తున్నాము పెద్దగా
మీరు తప్పనిసరిగా మీరు 79 లక్షలుగా మీరు ఒక వ్యాసం రాయడానికి అప్పుడు నేను ఏమన్నానంటే నేను నవ్యాంధ్రులు లేదు కదయ్యా వ్యాసంలో ఉన్నాను కదా అన్న ఆయన ఏమన్నాడంటే సార్ మీరు వ్యాసం రాయకపోయినా ఎంత బంగారు మాట చెప్పారు సార్ మీరు సాటి సార్ మీకు తెలుసుకుంటుంది అన్నారు కాబట్టి సార్ రమేష్ మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాను ఎప్పుడైనా పండితాను సార్ నా ఉద్యోగా అంటే ఏమో ఇంకొకసారి అంతపురంలో చాలా సరే సోదరులారా కడుపు తెచ్చుకుంటే కాలు మీద పడుతుంది కదా కడుపు కాలు మీద పడడానికి ముందు కొంచెం నవ్వులాడాలంటే 1905లో ఒక ముఖ్యమంత్రి ఏమిటంటే 1944లో బుచ్చబాబు ఇక్కడ అనంతపురంలో పని చేయడానికి వచ్చినప్పుడు కాలేజీలో పని చేయడానికి వచ్చినప్పుడు చివరికి మిగిలేది అని నాలుగు బీజం పడింది 44 గుర్తు పెట్టుకోండి అప్పుడు బుచ్చబాబుని కాలేజీలో ఉన్న స్టాఫ్ ఎవరో కూడా తమ వాడిగా చూడలేదు బుచ్చబాబుని దుర్మార్గం పంపిస్తానా మీకు దుర్మార్గం పంపిస్తానా మీకు బుచ్చబాబుని తమ వాడిగా అనుకోండి ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో స్టాఫ్ లో ఎందుకంటే కోస్తావాడు అనుకుంటారు ఎంత యుద్ధులు ఉన్నాడు మనకి ఎంత విచారం కదా ఇప్పుడు పోతున్నాడు మళ్ళీ చాలా విషయాలు హృదయం శత్రువు ఇట్లా కత్తి పెట్టుకొని నన్ను కౌగిలించుకోమంటాడు కత్తి తిప్పి పిడి పట్టుకొని కత్తి పెట్టుకొని నేను కౌగిలించుకో ప్రేమతో అంటాడు మనం కౌగిలించుకుంటాం కౌగిలించుకుంటే ఏమవుతుంది కాబట్టి బుచ్చబాబుని ఆ విధంగా చూస్తున్నారు ఆర్ట్స్ కాలేజీలో ఉండే స్టాఫ్ ఈరోజు మనకు అక్సెప్ట్ అవుతుందా లేదా అంటే 44లో ఉన్న ఆ సామాజికమైన భావజాలం ఆ సమాజంలో పాతుకుపోయిన రాయలసీమ అనే భావజాలము ఇప్పుడు ఎందుకు లేదు దానికి కారణం ఏమిటంటే 1937 శ్రీకాకుళం జరిగింది 37 నుంచి 44 ఎంత దూరం కాలంలో 7 చరిత్ర ఇంకా పచ్చిగా ఉంది బ్రిటిష్ వాడు అక్కడ ప్రకాశం బ్యారేజ్ కట్టినాడు అక్కడ ధవళేశ్వరం బ్యారేజీ కట్టినాడు వాళ్ళకి అప్పట్లో వాళ్ళకి నీళ్లు ఉన్నాయి అప్పట్లోనే వాళ్ళకి పట్టలు ఉన్నాయి అప్పట్లోనే వాళ్ళకి మిగులు వచ్చేసింది మనకు సరిపోదు ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు కోస్తా వాళ్ళని నమ్మద్దురా అనేది 44లో ఉంది ఇప్పుడు అప్పుడు చరిత్ర గుర్తుండే అప్పుడు తమిళ చరిత్ర గుర్తు ఉండేది కాబట్టి బుచ్చిబాబుని ఓన్ చేసుకోలే కోస్తా వాళ్ళని అయితే నువ్వు మారంటే అయినప్పుడు అప్పుడు ఇంకా బుచ్చిబాబు 28 ఏళ్ళే బుచ్చిబాబు కూడా ఓన్ చేసుకోలేదు అంటే సమాజంలో రాయలసీమ భావజాలం అంత తీవ్రంగా 1944లో తర్వాత మనకు చరిత్ర నుంచి దూరం అవుతూ 1937 నుంచి చరిత్ర నుంచి మనము దూరం జరుగుతూ వచ్చినాం జరగ 1980 1990 2010 2020 2024 వచ్చేటప్పటికి ఆ చరిత్ర పూర్తి దూరం అయిపోయింది దూరం చూడాలి ఇట్లా 1937 చూడాలంటే అందుకని మనకి ఈరోజు చరిత్ర తెలియదు మనకు చరిత్ర తెలియక మనకి ఎన్ని మోసాలు చేసినా ఎన్ని దగాలు చేసినా కూడా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉద్యోగస్తులు
వ్యాపారస్తులు, వీళ్ళకి అందుకే చాలా చాలా ప్రేమలు ఉంటాయి. ఈ ప్రేమతో ఎవరిని నాశనం చేసినాము అంటే మనల్ని నమ్ముకున్న రాయలసీమ రైతులు మోసం చేస్తున్నారు. ఈ రాయలసీమలో రైతులు ఎంత భాగం ఉన్నారు? 70 మంది వాళ్ళు ఉన్నారు రాయలసీమలో రైతులు. 30 మంది మాత్రమే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కలిసి 30 మంది ఉన్నారు. మనము 30 మంది యొక్క ప్రయోజనాల కోసము సమైక్యాంధ్రం చేశాం. అవునంటారా కాదంటారా? మనం 70 మంది కోసం మనం ఉద్యోగం చేసింటే మనం ఎవరి కోసం ఉద్యోగం చేసిండాలా? రైతు కోసం ఉద్యోగం చేసిండాలా? రైతు సాగునీరు కోసము మనం ఉద్యోగం చేసిండాలా? కరువులు వచ్చి అప్పులు చేసి వారానికి 2-3 చనిపోయే రైతుల కోసం మనము ఉద్యోగం చేసిండాలా? కానీ మన ఉద్యోగం నీళ్ళ కోసం జరగలేదు, హైదరాబాద్ కోసం జరిగింది. తర్వాత మళ్ళీ చెప్తారు, ఎప్పుడైనా సరే మీకు ఏం హక్కు ఉందా కృష్ణా నీళ్ళలో అని అంటారు. కర్నూలు పోయి అడగండి, ఇప్పుడు కూడా వాళ్ళకి తుంగభద్ర కృష్ణా నీళ్ళు అక్కడ పోతాయని వాళ్ళకి తెలియదు. ఒక సర్కారం వాళ్ళకి పోయి అడగండి, కృష్ణానది ఎవరిది అని అడగండి. కృష్ణానది మాది. కృష్ణానది విజయవాడ నుంచి అనంతపురంకి వస్తా ఉందా, విజయవాడ నుంచి కర్నూలుకి వస్తా ఉందా, లేదా కర్నూలు నుంచి విజయవాడకి పోతా ఉందా? కృష్ణానది చెప్పండి. కృష్ణానది ఎక్కడి నుంచి ఎక్కడ పోతా ఉండదు? కృష్ణానది కర్నూలు నుంచి విజయవాడకి పోతా ఉందా, లేకపోతే విజయవాడ నుంచి కర్నూలుకి వస్తూ ఉందా? ఎవరు చెప్తారు? కర్నూలు నుంచి విజయవాడకి పోతుంది. సర్కారు వాళ్ళకి కర్నూలు. ఈ నీళ్ళు కృష్ణా నీళ్ళు కర్నూలు నుంచి అక్కడికి పోతూ ఉంటే నదిని ఎవరు ఓన్ చేసుకోవాలా? కర్నూలు వాళ్ళు ఓన్. కానీ ఇప్పుడు ఎవరు ఓన్ చేసుకుంటారు? సర్కారు వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మనకు పెద్దగా విగ్రహపల మాదిరి బొగ్గ పెట్టి ఉంటాంట వాళ్ళు పక్క. ఎందుకంటే మనకు చాలా మైండ్. దాని ఇంగ్లీష్ ఏమంటారు? హార్ట్ ఎన్లార్జ్మెంట్ అంటారు. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒక రోగము. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒక రోగం పైగా మీరు గుర్తుకుంటా ఉంటారు. మానవత్వం ఇంకోరికే లేదండి. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒక రోగం. ముందు హార్ట్ ఎన్లార్జ్మెంట్ మీరు నయం చేసుకుంటే తప్ప ఈ రాయలసీమ ఉద్యమాన్ని దేశంలో మీరు పాల్గొనలేదు. కాబట్టి మనకు ఒక హక్కులు పక్కన పెట్టారు మన పెద్దలు. చచ్చిపోయినప్పుడు ఎవరు? మన వల్ల పక్కబడి రామాచార్య మహానుభావుడు, కడప రోగిరెడ్డి, పట్టాభి సీతారామయ్య, వీళ్ళందరూ ఎట్టి సీతారామయ్య, బళ్ళారి ఎట్టి సీతారామయ్య, వీళ్ళందరూ కలిసి మన కల్లూరి సుబ్బారావు, వీళ్ళందరూ కలిసి మనకు ఒక ఆస్తి పత్రం ఇచ్చిపోయినారు. మనకి ఆస్తి పత్రం ఇచ్చిపోయినారు. ఆ ఆస్తి పత్రం ఏమిటంటే శ్రీనివాస్ మఠం. మీకు ఏమవుతుందో ఇక్కడ కృష్ణానదిలో నీళ్లు అంటే అదే ఒరే కుయ్యా, మా నుంచి మీకు నీళ్ళు వస్తాడరా, మీ నుంచి మాకు రాలేదని చెప్పు సావన్నా. ఇంకా ముందు కూర్చునే ఉన్నాం. మీకు ఏమవుతుంది? మీకు ఇక్కడ రాజధాని కర్నూలు ఎందుకు కట్టవాలి, మా అమరావతిలో ఎందుకు కట్టకూడదు? ఎట్టకట్ట అమరావతిలో ఇప్పుడే అది అభివృద్ధి, కృష్ణా గుంటూరులో అభివృద్ధి ఎక్కువయ్యి కప్పుదావుని అభివృద్ధి బయట మనం కక్కితే ఏమవుతుంది? రక్తం పడతారు. కృష్ణా గుంటూరు వాళ్ళు కక్కితే అభివృద్ధి, దాని వెనకాల మేడలు బయటపడతాయి, ఆ స్టార్ హోటల్ బయటపడతాయి, అదేంటో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా, ఆ హాస్పిటల్ నుండి బయటపడతాయి, ఆ విద్యాలయాలన్నీ బయటపడతాయి. ఇంకా వాళ్ళకి కాలేదు.
మొత్తం నీళ్లు కావాలని ఏడ్చి ఎత్తుకొని పోయి అన్ని కూడా అన్ని బిల్డింగ్లు కట్టుకొని పంటలు అన్ని వేసుకొని మళ్ళీ రాజధాని కావాలంటే అదే పంటలన్నీ మళ్ళీ జరుపుకొని కొట్టేసుకొని మొత్తం అంతా కూడా చెడిపేసి రాజధాని కట్టుకుంటామంటే అమరావతి కట్టుకుంటామంటా ఉన్నారు. అంటే ఎంత దురాశ! దీని దురాశ అనరా చంద్రబాబు నాయుడు, దీని దురాశ అనరా ఒరే జగన్మోహన్ రెడ్డి. ఒక్కొక్కరు ఒక్కొక్క ద్రోహి రాయిస్తున్నారు. అమరావతి రాజధాని సింగపూర్ రాజధాని అనేవాడు ఒక్క ద్రోహి అయితే 3 రాజులు నాటకం ఆడిన వాడు ఇంకొక ద్రోహి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ వాడికి ఎవరి పక్క నిలబడతాడు పేడా? నువ్వు రైలు పట్ల నిలబడతావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పట్ల నిలబడతావా చెప్పు. నువ్వు రైలు పట్ల నిలబడతావా లేక చంద్రబాబు నాయుడు పట్ల నిలబడతావా చెప్పు. నిజం ఇష్టంగానే ఉంటుంది ఆయన. ఈ 70 ఏళ్ళు మాకు వచ్చినాయి. ఈ 70 ఏళ్ళలో కోపతాపాలన్నీ ప్రదర్శించి చనిపోవాలని మాకు ఏడా ఉండదు. పెద్దలు లేకున్నాం మాకు అంతా హాయిగా బతకాలని ఉంటున్నాను. కానీ పరిస్థితులు అట్లా ఉన్నాయా? లేవు. కాబట్టి మనకు ఏమని అడిగితే కనుక మీకు రాజధాని ఎందుకు అంటే హక్కుల పత్రం వేడికేసి చూపండి, మీకు నీళ్లు ఎందుకు నీళ్ళు సొసైటీ కనుక హక్కుల పత్రం వేడికేసి చూపండి. ఆ హక్కుల పత్రం ఏది? శ్రీబాబుగూడెం 1905లో బెంగాల్ విభజన జరిగింది. 1905లో బెంగాల్ విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో తెలుగు భాష మీద ప్రేమ పెరిగింది. తెలుగు భాష మీద ప్రేమ పెరిగి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలా అని 1910లో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు డిక్లేర్ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలి. ఉన్నవ లక్ష్మీనారాయణ పెద్ద 1913లో ఆంధ్ర మహాసభ జరిగింది. 1913లో ఆంధ్ర మహాసభ జరిగితే అందులో కొండా వెంకటప్పయ్య మాకు చెన్నై నుంచి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కావాలా అని చెప్పాడు. చెన్నై నుంచి ప్రత్యేకంగా మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలా కొండా వెంకటప్పయ్య. అప్పుడు బుద్ధి కేశూరు పిల్లయి లేచి నారస నిలబడినట్ల బుద్ధి కేశూరు పిల్లయి లేచి ఏమయ్యా ఏమన్నావు? కొండా వెంకటప్పయ్య గారు మాకు ఆంధ్ర రాష్ట్రం వద్దు, మేము రాయలసీమలోనే ఉంటాం, మీరు కావాలంటే ఆంధ్ర రాష్ట్రం తీసుకోండి, మాకు అక్కర్లేదు, మేము రాయలసీమలో ఉంటాం, మాది రాయలసీమ అన్నాడు బుద్ధి కేశూరు. ఆ తర్వాత 1926లో ఉన్న చోట 20 ఏళ్ళు 30 ఏళ్ళు పోతే ఆ యూనివర్సిటీ ఉన్న ప్రాంతంలో ఉన్న చదువులు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళ స్టేట్స్ పోవడం కానీ అన్ని కూడా మారిపోతాయి. 26లో ఇక్కడ అనంతపురంలో వచ్చింది యూనివర్సిటీ వచ్చింటే నేను 9 నాయకులతో అప్పుడు యూనివర్సిటీ వచ్చింటే మా నాయన బాగా చదువుకుంటూ నేను బాగా చదువుకుంటా అంటే ఇంకా మంచి ఉద్యోగం వచ్చేది, ఇంకా పైకి రాణించేవాళ్ళు. కానీ 1926లో ఇక్కడికి యూనివర్సిటీ వస్తే అనంతపురమా ఆ పాడుకొంపులో పెట్టారు ఆ యూనివర్సిటీ. మీరు అయ్యయ్యా చీ 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 నాగరికత లేని మనిషిలో అయ్యా ఆ సర్కారు వాళ్ళని మమ్మల్ని ఎర్రమల కొండలు వేరు చేస్తా ఉన్నాయి. వాళ్ళు తినే తిండి వేరు, మేము తినే తిండి వేరు, వాళ్ళు మాట్లాడే భాష వేరు, మేము మాట్లాడే భాష వేరు, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, మా ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ పండుగలు పబ్బాలు వేరు, మా పండుగలు పబ్బాలు వేరు. మమ్మల్ని ఎట్లా గడుపుతారు కొత్తలూటి రాయలసీమ వాళ్ళని పట్టుకున్నా మధ్య. భుజంగరావు గారు ఏమన్నారంటే మనము కోస్తా వాళ్ళతో కలిస్తే మనకు రాజధాని రాదు 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 అని చెప్పినాడు. ఎప్పుడు
1931లో రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? రామకృష్ణారెడ్డి మొదలపల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నాడు? మనము కోస్తాతో కలిస్తే కృష్ణా నీళ్లు మనకు రావు అని ఎప్పుడో 1931లో. మరి 1933లో పప్పూరి రామాచార్యుడు గారికి, భుజంగరావు గారికి, రామకృష్ణారెడ్డి గారికి ఎంత భవిష్యత్ దర్శనం ఉందో మనకు అర్థమవుతూ ఉందా? ఇప్పుడు మనకుందా? ఇప్పుడు ఆ దర్శనం మనకుందా? ఈ కాలం వాళ్ళకి లేదు ఆ దర్శనం. 33 వాళ్ళకుంది ఆ దర్శనం. భుజంగరావు, పప్పూరి రామాచార్యుడు, రామకృష్ణారెడ్డి. సరే, మీకు చాలా అనుమానాలు ఉన్నాయి కదా మా మీద. సరే భయ్యా, ఒక ఒప్పందం చేసుకున్నాము, రండి విజయవాడకి రండి అన్నారు. మన వాళ్ళు పోయారు. మన వాళ్ళు పోయిన తర్వాత అక్కడికి అంటులు తెప్పించినారు, పూలదండలు లేకున్నారు, చాలా చేశారు అక్కడ విజయవాడలో. చేసిన తర్వాత ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏమా ఒప్పందం? అదే శ్రీనివాసపురం. ఏమా ఒప్పందం? కృష్ణా నీళ్లు మొట్టమొదట రాయలసీమకు ఇచ్చిన తర్వాత మాత్రమే విజయవాడ గుంటూరుకు పోవాలా. రాయలసీమకు ఇవ్వకోకుండా కృష్ణా గుంటూరు వాళ్ళు తీసుకొని పోకూడదు. ముందుగా నీళ్లు, ఈ కరువు నీళ్లను కడపల్లా. రాయలసీమకి ఇచ్చిన తర్వాతనే మిగతా నీళ్లు కృష్ణా గుంటూరుకి అని ఒప్పందం. అది నీళ్లు ఒప్పందం. రాజధాని కర్నూలు రాజధాని. కానీ వాళ్ళు రాజధాని కావాలంటే రాజధాని తీసుకోవచ్చు, హైకోర్టు తీసుకోవాలంటే హైకోర్టు తీసుకోవచ్చు. వాళ్ళు ఇష్టం. రాజధాని హక్కు రాయలసీమ వాళ్ళదే అని అంటారు. మాకు ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు, ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో అన్ని అసెంబ్లీ సీట్లు కూడా రాయలసీమలో మేము పెడతాము అనేది ఈ విధంగా ఒప్పందం చేసుకున్నాం. ఎప్పుడు? 1937లో. 1947లో నీలం సంజీవ్ రెడ్డికే ఖాతా పుట్టింది. ఆయనకి ఇంకా ప్రజలు పదవులేమి లేవు. పదవులే లేకపోతే సంజీవ్ రెడ్డి చాలా మేధావి, ప్రజలకు ఉపయోగపడే తెలివి కూడా ఉంటుంది ఆయన. సంజీవ్ రెడ్డి 1947 నంద్యాలలో ఏమన్నాడంటే, ఇప్పుడు మనము శ్రీబాగ్ ఒడంబడిక చేసుకున్నాం కదా, శ్రీబాగ్ ఒడంబడికలోని ఒప్పందాలన్నీ కూడా చట్టబద్ధం కావాలి అని డిమాండ్ చేశారు. చట్టబద్ధం కావాలి అవన్నీ. ఎప్పుడు? 1947లో శ్రీబాగ్ ఒడంబడికలోని సూత్రాలన్నీ కూడా చట్టబద్ధం కావాలి అని నీలం సంజీవ్ రెడ్డి గారు 1947లో ఒక బహిరంగ సభలో డిక్లేర్ చేశారు, డిమాండ్ చేశారు. 1947 తర్వాత 1956లో తెలంగాణ వాళ్ళు ముల్కీ రూల్స్ అడిగినారు. ఆ ముల్కీ రూల్స్ మీద సంతకం పెట్టేటప్పుడు సంజీవ్ రెడ్డికి తాను చేసిన డిమాండ్ గుర్తుకు రావాలి కదా. తెలంగాణ ఆసక్తులు ముల్కీ రూల్స్, రాయలసీమ ఆసక్తులు శ్రీబాగ్ ఒడంబడిక. నీకు ముల్కీ రూల్స్ చట్టబద్ధత మీద సంతకం పెట్టేటప్పుడు నీ రాయలసీమ శ్రీబాగ్ ఒడంబడిక గుర్తుకు రావాలి కదా. గుర్తుకే గుర్తుంటుంది పాపం, మేము మర్చిపోయినాడు. గుర్తుంది. తెలంగాణ ముల్కీ రూల్స్ కావాలని సంతకం పెట్టినారు. రాయలసీమ పేరు వదిలేస్తున్నారు. 1953లో మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఆంధ్ర రాష్ట్రం వచ్చిందని గుర్తు చేశారు. దాంట్లో మా తమ్ముడు ఉన్నాడు. నాకు అప్పుడే చెప్తా ఉండేవాడు, అమ్మాయి మా తమ్ముడు ఉన్నాడు, అందరూ కేకలేసిన వాళ్ళలో. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు ఏం జరిగింది అంటే 1951లోనే
ఒకటి 52 ఒక ఆ ప్రాజెక్ట్ కృష్ణా పెద్ద డ్యామ్ కేంద్ర ప్రణాళికలు ఉన్నాయి. 1951లో కృష్ణా పెన్నారి డ్యామ్ రిజిస్టర్ అయింది అక్కడ కేంద్రంలో. కృష్ణా పెన్నారి డ్యామ్ కట్టాలా అని. కృష్ణా పెన్నారి డ్యామ్ ఎక్కడ కట్టాలో కర్నూలు దగ్గర కట్టాలి. సిద్ధేశ్వరం దగ్గర కర్నూలు దగ్గర కట్టాలి. కర్నూలు ఇక్కడ పైన ఉంది. కర్నూలు దగ్గర డ్యామ్ కడితే నీళ్ళు ఎక్కడ పోతాయి? కిందకు పోతాయి. విజయవాడ గుంటూరు వరకు పోతాయి కదా. కర్నూలు డ్యామ్ కడితే పోతాయి కదా, దిగువకి పోతాయి. ఆ డ్యామ్ తీసుకుని పోయి నాగార్జున సాగర్ డ్యామ్ గా పేరు మార్చేసి దాన్ని తీసుకుని పోయి కిందకి దిగువగా నల్గొండలో పోయి కట్టాలి. దాన్ని నల్గొండలో పోయి కడితే కింద నుంచి కూడా నీళ్లు పైకి వస్తాయా డ్యామ్ నుంచి? కృష్ణా పెన్నర్ డ్యామ్ అయితే కనుక రాయలసీమకు నీళ్ళు వచ్చేటివి, కృష్ణా గుంటూరుకు పోయేటివి పైన కట్టింది. కింద డ్యామ్ కడితే కృష్ణా గుంటూరు పోతాయి కానీ రాయలసీమకు వస్తాయి నీళ్ళు. బుద్ధి ఉన్న ఏ కమ్యూనిస్టులు కూడా ఆ రోజు మాట్లాడలేదు. కడుపుకు అన్నం తినేవా పేదవు ఎవరు కూడా ఆ రోజు ఈ మాట మాట్లాడలేదు. ఎంత అమాయకులు ఈ రాయలసీమ వాళ్ళు. ఈ రాయలసీమ రాజకీయ నాయకులు ఎంత ద్రోహులు వాళ్ళకి తెలియదా? ఈ విధంగా మనము 1900 వరకు ఆంధ్ర రాష్ట్రం రాగానే జరిగింది ఏమిటంటే కనుక మనకు కృష్ణా పెన్నార్ డ్యామ్ కోల్పోయినాం. 400 టీఎంసీలు నీళ్ళు. 400 టీఎంసీల నీళ్ళలో 300 టీఎంసీలు రాయలసీమ వాళ్ళు దాటారు. మనము 100 టీఎంసీలు మన రాయలసీమ వాళ్ళే, తమిళనాడులో ఉన్న రాయలసీమ వాళ్ళే దాటారు. కొత్త వాళ్ళు ఏమన్నారు తెలుసా? తిక్కినా కొడగలరు రాయలసీమ వాళ్ళు. నీళ్ళు వస్తాయి, ఈ 40 టీఎంసీలు ఎదుగుతుంది అనుకుంటావు, మద్రాసు వాళ్ళు పోతాయి అన్నారు. ఆ మద్రాసులో ఉండేవాళ్ళు తమిళలో మాత్రమే ఆవిడ. మద్రాసులో ఉన్న వాళ్ళందరూ ఈ నది ఈ నీళ్లు పోయే వాళ్ళందరూ, నీళ్లు తాగే వాళ్ళందరూ కూడా ఈ పరివాహక ప్రాంతం కూడా తెలుగులు ఉన్నారు. తెలుగులే మద్రాసు తెలుగులో నీళ్ళు తాగుతారు. మద్రాసు వాళ్ళు నీళ్ళు తాగుతారని భయపడుతున్నారు మన అమాయకం కాబట్టి. ఈ విధంగా మనం 400 టీఎంసీలు నిలుపుకోవాలి. 400 టీఎంసీలు 1956 వచ్చింది. 1956లో ఇగో పండుగే పండుగ మన కవులది. మన కవి చెప్పి విశాల హృదయం కదా, నిత్య కళ్యాణ పచ్చతో మన కవులకి. ఆడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలిసి ఏమైంది? విశాలాంధ్ర అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం కాస్త విశాలాంధ్రగా మారిపోయింది. ఎందుకో తెలంగాణ కలిసింది కాబట్టి విశాలాంధ్ర అయింది. కవులందరూ కూడా పండుగలు చేస్తున్నారు. మహబూబ్ నగర్, పాలమూరులో కవులందరూ పండుగలు చేస్తున్నారు. ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ వీళ్ళందరూ కలిసి పండుగలు చేస్తున్నారు. కవులకేం తెలుసయ్యా? ముందు మీ కవులకి కవులు రచయితలు అంట మీరందరూ కూడాను. ఎవడయ్యా కౌలించేది? కవులు రచయితల్ని కవుల్ని. మేము రైతులమయ్యా, మేము పంటలు పండిసే మీరు తింటారు కవులు రచయితలు. రేపు పంటలు పండుకోకలే మీరు తింటారా కవులు రచయితలు అని రాయలసీమ రైతుకి మాట్లాడడానికి పాపం ముందు లేదు. ఈ కవులు పండుగలే పండుగలు విశాలాంధ్ర అయిపోయినామని అమాయకంగా. కాబట్టి మనకు 2 పీడనలు, నిష్కర్షగా నిర్మమాటంగా చెప్పాలంటే 2 దరిద్రాలు మనకు. ఆ 2 దరిద్రాలు ఏమిటి? మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రం రావడం అనేది మనకు మొదటి దరిద్రము. ఎందుకంటే 400 టీఎంసీల నీళ్లు 40 లక్షల భూమిలో మనం కోల్పోయినాం కాబట్టి. రెండవ దరిద్రము విశాలాంధ్ర. ఎందుకంటే మన కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాద్కి ఇచ్చేసినాం కదా, అది రెండవ దరిద్రము. మరి ఆంధ్ర రాష్ట్రానికి విశాలాంధ్రకి ప్రైవేట్లు చాక్లెట్లు పంచుతామంటే మనపై పిల్లల అమాయకంగా ఎన్ని చాక్లెట్ తినలేదు. ఆంధ్ర రాష్ట్రం గురించి, విశాలాంధ్ర గురించి ఎన్ని కీర్తనలు పాడలేదు మనం. మనకు నిజంగా రైతుల పట్ల ఇక్కడ అవగాహన ఉందా? మనకు నిజంగా ఇక్కడ రైతుల పట్ల ఒక జీవనాడి ఉందా?
రైతుల పట్ల మనకి నిజంగా ఇక్కడ బాధ్యత ఉన్నదా? ఈ విద్యావంతులకి, ఈ అక్షరాస్యులకి, ఈ ఉద్యోగస్తులకి, ఈ వ్యాపారస్తులకి సోదరులారా, జరిగిపోయింది జరిగిపోయింది. గతం గత. ఇప్పటికైనా మేల్కొని, ఒరే బాబు, మన రాజ్యం మనకిస్తే కలోబంజు దాదాంరా, కలోబంజు దాదాం. ఇప్పుడు రాయలసీమ మాకిస్తే కనుక మనం ఏమి పోగొట్టుకున్నామో రాయలసీమ మరుగుజ్జుగా మారిపోయింది కదా. ఇప్పుడు ముందు రాష్ట్రంలో ఉన్నామనుకుంటున్నారా? అందులో అనుకుంటున్నారా? ముందు రాష్ట్రంలో లేదు, మనము మరుగుజ్జు రాయలసీమలో ఉన్నాం. మన రాయలసీమలో ఎన్ని ఉండాలి? మన రాయలసీమలో 4 జిల్లాలేనా మన రాయలసీమ అంటే? ఎవరైనా చెప్పింది? రాయలసీమ అంటే 4 జిల్లాలు కాదు. రాయలసీమలో బళ్ళారి ఉంది. రాయలసీమ బళ్ళారి డిస్ట్రిక్ట్ లో ఉంది, అనంతపురం. మీకు తెలిసే లేదు. కాబట్టి ఈ రోజు మరుగుజ్జు రాయలసీమలో ఉన్న బళ్ళారికి పోతే బళ్ళారి రాయలసీమే, ఇడిపోతే కోలారు రాయలసీమే, అడిపోతే కృష్ణపట్నము రాయలసీమే. 3 జిల్లాలు కలుపుకుంటేనే ఇంకా రాయలసీమ. 7 జిల్లాలు రాయలసీమ. 7 జిల్లాలు చిత్రదుర్గు ఏమని చెప్తాడు. ఇవన్నీ కూడా దాదాపు 7-8 జిల్లాల రాయలసీమవి. ఈ రాయలసీమలో సగము రాయలసీమ ఆ పక్కకు తమిళనాడుకి ఈట్లు పారేసి మిగతా సగం ఇస్తే కనుక జై ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రం అన్న రాష్ట్ర రాష్ట్రానికి జై కుట్టినాం మనం చిక్కు లేకుండా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనము ఆంధ్రవాడి అంటే నేను ఆంధ్రవాడిని కాదు, ఆంధ్రవాడి అనద్దు, నన్ను తిట్టద్దు, దయచేసి నేను రాయలసీమ నాది, నేను రాయలసీమ వాసిని అని గర్వంగా చెప్పండి, గౌరవంగా ఉంటుంది. ఆంధ్రాని మాటగా మోసపోవద్దు. అన్నమైతేనేమిరా, సున్నమైతేనేమిరా. అందుకే ఈ పాడుపట్టుకు అన్నమే పెడతాను. నీళ్లు మీరు రాయలసీమకు వస్తే నీళ్లు రాయలసీమకు వస్తేనేమి, కొట్టకపోతేనేమి. కాబట్టి నీళ్లు మా కోసం వేసుకుని అరే ఎంత అమాయకంగా ఉన్నాము బిడ్డ. ఇంకా గుడ్డులోనే ఉంటే ఎలా బిడ్డ. తెలుగు మనదంతా ఒకే భాష, తెలుగు భాష. మనదంతా ఒకే జాతి, తెలుగు జాతి. ఒకే భాష అన్నప్పుడు నా నీళ్ళు ఏమైపోయారా? రాయలసీమకి వస్తే నీళ్ళు ఏమైపోయారా? ఒకే జాతి అన్నప్పుడు నా రాజధాని ఏమైపోయారా అని అడగలే లేదా మనము? కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా సరే మన హక్కులు శ్రీపాద ఉడంబడిక మన హక్కుల పత్రం. అది మన తాతలు మనకిచ్చిపోయిన ఆస్తి, తాతలు మనకిచ్చిపోయిన వీరునామం. ఏ కోర్టు పోయినా కూడాను శ్రీపాద ఉడంబడిక అనే వీరునామాన్ని హక్కులు పెట్టుకొని తీసుకొని పోదాం. శ్రీపాద ఉడంబడిక ద్వారానే రాయలసీమ ఆసక్తులను నెరవేర్చుకోవాలని, రాయలసీమ రైతుని మనము కాపాడుకోవాలని, మనకు అన్నం పెట్టే రైతులు కాపాడుకోవాలని, రాయలసీమని చారిత్రకంగా సాంస్కృతికంగా పునరుజ్జీవింపజేసే కార్యక్రమంలో మన వంతు పాత్ర మనము నిర్వహించాలని అందరినీ కూడా నేను సవినీయంగా కోరుకుంటూ నా రాయలసీమ సోదరులందరికీ కూడాను సవినీయంగా మరొకసారి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై రాయలసీమ.